ప్రకటన 22వ అధ్యాయము 13-14 వచనాలు. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి స్తోత్రాలు. వాక్యము నీది నాయనా, నీ వాక్యము మాకు బోధించండి, మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి. నీ వాక్య సమృద్ధిలో మాకు కావలసినటువంటి జీవాహారమును మాకు ప్రసాదించండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును మీరు మాకు ప్రసాదించండి. వచ్చిన వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ వాక్యాన్ని మాకు నేర్పించండి. వాక్య ప్రకారంగా జీవించే కృప మీరు మాకు ప్రసాదించండి. మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 14వ వచనాన్ని మీరు గమనించండి. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. ఇందులో ఒక మాట నేను తీసుకుంటున్నాను. అదేమిటంటే జీవవృక్షమునకు హక్కు గలవారై. ఈ జీవవృక్షము అనేసరికి మనకు ఆదికాండంలో ఉన్నటువంటి దేవుడు ఏదైనా తోట అనేటువంటి తోటను ఆయన సృష్టించాడు. ఆ తోటలో అనేకమైనటువంటి వృక్షాలని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోట మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనము మనము చూసినట్లయితే, మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి స్తోత్రం. అనేకమైన వృక్షాలని దేవుడు సృష్టించాడు. వాటితో పాటు 2 ప్రత్యేకమైన వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏమిటంటే జీవవృక్షము, రెండవది ఏమిటంటే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము అని చూస్తున్నాం. దేవుడు ఆ 2 వృక్షాల్లో ఒక వృక్షాన్ని నిషేధించాడు, లేక దాని ఫలాలు నీవు తినొద్దు అని దేవుడు సెలవిచ్చాడు. ఎవరికి? ఆదాము హవ్వలకు. వీరికి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. దేన్ని తినొద్దని? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని మాత్రమే, జీవవృక్ష ఫలాల్ని తినొద్దు అని ఆజ్ఞాపించలేదు. ఈ సత్యాన్ని మీరు గమనించండి. జీవవృక్ష ఫలాలను తినొద్దని దేవుడు ఆజ్ఞాపించలేదు. దాని జోలికి వీళ్ళు వెళ్ళలేదు. జీవవృక్ష ఫలాలను తినే సాహసాన్ని వాళ్ళు చేయలేదు. కానీ వారు తిన్నటువంటి ఫలాలు ఏమిటంటే మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాల్ని వాళ్ళు తిన్నారు. తిని అపరాధులయ్యారు. దేవుడు చెప్పాడు కదా, మీరు ఆజ్ఞను అతిక్రమిస్తే మీరు చస్తారు అని. దేవుడు ఆదేశించినట్లుగా ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే వాళ్ళు తినాల్సినటువంటి ఫలాలు ఏమిటంటే జీవవృక్ష ఫలాలు. వీళ్ళు పాపము చేశారు కాబట్టి, అతిక్రమించారు కాబట్టి ఇప్పుడు జీవవృక్ష ఫలాల్ని తినడానికి వాళ్ళు హక్కును కోల్పోయారు. వారు జీవవృక్ష ఫలాలను తినాల్సిన వారు, కానీ జీవవృక్ష ఫలాలను తినలేదు. ఇప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలని తిన్నారు కనుక జీవవృక్ష ఫలాలను తినడానికి వాళ్ళు హక్కుదారులు కారు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం మీరు చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. విన్నారా? గమనించండి. ఇక్కడ ఎందుకోసము దేవుడు ఈ ఏర్పాటును చేశాడు? ఎందుకొరకు జీవవృక్ష ఫలాలను వాళ్ళని తినకూడదు అని దేవుడు అనుకున్నాడు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడే మనము చూస్తాము. 22వ వచనంలో, అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము
జీవించునేమో. విన్నారా? ఒకవేళ వీరు ఈ జీవవృక్ష ఫలాలని కూడా తిన్నట్లయితే వారు నిరంతరము కూడా పాపంలోనే వారు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు జీవించినంత కాలము అంటే అది శాశ్వత కాలము జీవించే జీవవృక్ష ఫలాలు. జీవవృక్ష ఫలం అంటే శాశ్వత కాలము, మరణం లేకుండా జీవాన్ని ఇచ్చేటువంటిది జీవవృక్ష ఫలాలు అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి వీళ్ళు పాపములో ఉండి జీవవృక్ష ఫలాలను తింటే నిరంతరము కూడా జీవిస్తారని దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. అదేమిటంటే వారిని ఆ తోట మధ్యలో నుండి వెళ్ళగొట్టాడు. ఏదైనా తోటకు తూర్పునున్న కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక వారు హక్కును కోల్పోయారు. జీవవృక్ష ఫలాలను తినేటువంటి హక్కును వాళ్ళు కోల్పోయారు గనుక వాళ్ళు ఆ తోటలో ఉండడానికి వీల్లేదు. పాపంలో ఉన్నవారు దేవుడిని ఆరాధించిన, పాపంలో ఉన్నవాడు దేవునికి ప్రార్థించిన, పాపంలో ఉన్నటువంటి వారు ఇంకా దేవుడి కొరకు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని త్యాగాలు చేసినా దేవుడు అంగీకరించడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపమును ద్వేషిస్తున్నాడు. యెషయా మనం చూస్తాం కదా, రక్షింపనేరకినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషం మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను అని వ్రాయబడింది. ప్రియులరా, యెషయా 59 59:1 మనం చూస్తాం. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను అనే మాటను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు పాపమును సహించడు. దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏమిటంటే మనిషిలో ఉన్నటువంటి పాపమే. మనుషుడు పాపం ఉంచుకొని, దోషం ఉంచుకొని, భరితుడుగా జీవిస్తూ, దోషాలు చేస్తూ దేవునికి ప్రార్థించినా, దేవునికి మొరపెట్టినా, దేవునికి కానుకలు ఇచ్చినా, దేవునికి అనేకమైనవి సమర్పించినా ఏ ఉపయోగమో లేదు. దేవుడు అంగీకరించడు. మీరు ప్రార్థించినా నేను అంగీకరించను, నేను నవ్వుతాను అంటాడు దేవుడు. సామెతలు 1:25 నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ వారికి నేను కనబడకుందును. విన్నారా? ఎందుకు దేవుడు విన్నంటున్నాడు? ఎందుకు అపాయం కలుగుట చూచి సహాయం చేయనంటున్నాడు అని అంటే, వారు దేవుని మాట విననందున, దేవుని మాటకు వారు విధేయత చూపనందున దేవుడు వారి ప్రార్థన అంగీకరించడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ జీవవృక్షమునకు పోవు మార్గంలో దేవుడు ఖడ్గజ్వాలల్ని నిలబెట్టాడు. జీవవృక్షమునకు పోవు మార్గంలో దేవుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జీవవృక్ష ఫలాలను తినడానికి హక్కును వాళ్ళు కోల్పోయారు. అప్పటి నుండి కూడా జీవవృక్ష ఫలాలను తినడానికి హక్కు లేదు. వారు అక్కడి నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రియులరా, ఏదైనా తోటలో ఆరాధన ఉన్నది, ఏదైనా తోటలో స్తుతి ఉన్నది. ఏదైనా తోటకు దేవుడు వచ్చి వారితో సంభాషించేవాడు, వారితో సంతోషంగా గడిపేవాడు. వారు ధైర్యంగా ముందుకు వెళ్ళి దేవునితో మాట్లాడేవారు. వారు మహిమ స్వరూపం కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు మహిమా స్వరూపి, వారికి కూడా మహిమ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వారు ఎప్పుడైతే పాపం చేశారో అంజూరపు ఆకుల్ని వారు వస్త్రాలను కుట్టుకుని వారు తమ దిశమలకు కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు వారికి మరో ప్రత్యామ్నాయం చేశాడు. అదేమిటంటే, వారికి దేవుడు చర్మపు చొక్కాయలను చేయించానని మనం చూస్తాం. చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయనంటే, అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఆయన బలి గావించాడు. జంతువు బలి జరిగి ఉంటుంది. ఆ బలి జరిగింది కాబట్టి అవి తోలు వస్త్రాలు దేవుడు వారికి చేయించి వారికి తొడిగించినట్లుగా మనం చూస్తున్నాం.
పైనుండి కింది వరకు కూడా కప్పేటువంటి వస్త్రం. దానికి సాదృశ్యంగానే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు తుక్కున్న వారు ధన్యులు. ఇక్కడ మనం గమనించాలి, జీవవృక్షమునకు హక్కు గలవారే. ఎక్కడైతే జీవవృక్ష ఫలాలను తినడం కోల్పోయామో, ఎక్కడైతే ఆ మార్గంలోనికి వెళ్ళడానికి కోల్పోయామో, దేవుని సన్నిధికి వెళ్ళే అర్హతను కోల్పోయామో, ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ కృప మనకు వచ్చింది. ఆయన కృపను బట్టి మనం ఇక్కడ కూర్చున్నాము దేవుని సన్నిధిలో. లేకపోతే మనకు అర్హత లేదు, మనం అర్హులం కాము. దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధించేటువంటి అర్హత మనకు లేదు. దేవుని సన్నిధి నుండి ఆదాము హవ్వలు గెంటివేయబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేరుగా మనం ఆయన్ని ఆరాధించుకునేటువంటి ఆ కృపను దేవుడు మనకు కలుగు చేశాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. లూకా సువార్త 68వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను ఆయన మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. వినరా, మనము శత్రువుల చేతి నుండి, అనగా అపవాది చేతి నుండి, మనకు ఒకడు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు అపవాది అనుచరులు, అబద్ధికులు. శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు మనకి ఏ భయం ఉంది? మరణ భయం ఉంది. మరణము భయము చేత మనము పట్టబడ్డాము. మరణ భయము చేత దాని నుండి మనల్ని విడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మరణాన్ని జయించాడు. కాబట్టి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. విన్నారా, పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సన్నిధిని దేవునికి సన్నిధికి రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిచ్చాడు. కనుక మనము పాపులుగా ఉండి, పాపాత్ములుగా ఉండి, పాపకార్యాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని సేవిస్తే అది అంగీకరించబడదు. దేవుని సన్నిధికి మనం అర్హులం కాము. ఇదే జీవవృక్షమునకు హక్కు గలవారమై, జీవవృక్షమునకు హక్కు. మనకు హక్కుందా? ఆలోచన చేద్దాం మనం ప్రియులరా. హక్కుందా? హక్కు రావాలంటే మనం ఏం పొందాలి? ఏం కావాలి మనకి? ఆ హక్కును సంపాదించాలంటే మనం ఏమి సంపాదించుకోవాలి? సామెతల 3వ అధ్యాయము 18వ వచనంలో జీవవృక్షమునకు సంబంధించిన సాదృశ్యాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. అది అంటే ఏంటి? దానిని అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దానికి ముందు పై వచనాల్లో మనం చూస్తాము, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు. అదేమిటంటే జ్ఞానము. జ్ఞానం నువ్వు అవలంబించినట్లయితే దానిని అవలంబించే వారికి అది జీవవృక్షం. దేవునికి స్తోత్రం. దేన్ని అవలంబించే వారికి? జ్ఞానమును అవలంబించే వారికి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇంటికాడి ధ్యానించుకోండి. జ్ఞానాన్ని అవలంబించే వారికి అది ఏమవుతుందట? జీవవృక్షము. జీవవృక్షానికి ఉండే లక్షణాలు ఏమిటి? శాశ్వత కాలం జీవింపజేసేటువంటి లక్షణము దానికి ఉంది. దాని ఫలాలు తింటే, దాని నీడనుంటే, దాని దగ్గరికి వెళ్ళగలిగితే నీకు జీవం కలుగుద్ది. యేసుప్రభు అన్నారు కదా, జీవాహారమును నేనే, జీవజలమును నేనే. ఈ జ్ఞానం ఎవరు అనే ప్రశ్న మనం అడిగినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చెబుతుంది. 1 కొరింథీలకు రాసిన పత్రిక. దయచేసి మీరు మీ యొక్క బైబిల్ని తెరిచి చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను వాక్యాన్ని ఉన్నట్లుగా నేను మీకు చెప్పాలి కాబట్టి వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్యం లేకుండా
చెబితే కనుక నేనేదో చెప్తాను మీరు ఏదో నమ్మేస్తారన్నట్లుగా కాకూడదు అనే దానికి ఖచ్చితంగా వాక్యము లేకుండా మనము అర్థం చేసుకోలేమని చెప్పడానికి నేను రిఫరెన్స్లు మీకు చెప్తున్నాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలండి. దేవుని శక్తియు దేవుని జ్ఞానము. యేసు ప్రభు ఎవరంట? దేవుని జ్ఞానము. జ్ఞానమును అవలంబించే వారికి అది జీవవృక్షము, శాశ్వత కాలము నిలిచేటువంటి ఆ ఫలము దానిలో ఉంది. దాంట్లో రోగం ఉండదు, దాంట్లో ఇంకే విధమైనటువంటి అనారోగ్యం కలిగించేటువంటిది ఏమీ కూడా ఉండదు. అది జీవవృక్షము. దాన్ని అవలంబించేవారికి, దేన్ని అవలంబించేవారికి? జ్ఞానం అవలంబించేవారికి. దాన్ని పట్టుకునేవారు ధన్యులు అని కూడా మనం చూస్తున్నాం. దాన్ని పట్టుకునేవారు ధన్యులు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. ఎవడో దానిని దొంగిలింపకున్నట్లుగా నీకు కలిగినది గట్టిగా పట్టుకునము. ఎందుకంటే దొంగిలించే అవకాశం ఉంటుంది. ఎత్తుకుపోతారు. మీకు ఇవ్వబడిన రక్షణ, మీకు ఇవ్వబడినటువంటి హక్కు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గల వారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు వారి ద్వారా వచ్చేటువంటిది, వారు ఇచ్చేటువంటి ఫలము, వారి నుండి కలిగేదే ఏంటంటే ఇచ్చేటువంటి ఫలము జీవవృక్షము, శాశ్వత కాలము నిలిచేటువంటి జీవవృక్షము, రోగాలు లేని జీవవృక్షము, నశించిపోని జీవవృక్షము, మరణము లేని జీవవృక్షము. ఎవరికి ఉంటుంది? అది నీతిమంతులకి ఉంటుంది. నీతిమంతుల నుండి కలుగుతుంది. ఈ నీతి యేసుక్రీస్తు ప్రభు నుండే మనకు కలుగుతుంది. యేసు ప్రభువే జ్ఞానము. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. మరణము నుండి రక్షించబడాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం పొందినటువంటి వారు, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. మనమే ఆ జ్ఞానవంతులం, మనమే జ్ఞానులం. యేసుక్రీస్తు ప్రభువుని కనుక్కున్న వాళ్ళు ఎవరు? జ్ఞానులు. కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువే. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీకుండేటువంటి నీతి ద్వారా, నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము ద్వారా నీవు అనేక మంది రక్షించగలుగుతావు. దాని ఫలం ఏమిటంటే జీవవృక్షము. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూడండి. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కోరిక సఫలం కాలేదనుకోండి, కోరిక నెరవేరలేదనుకోండి, అదేమవుతుందట? హృదయం నొచ్చుకుంటుంది, బాధ కలుగుతుంది, నెమ్మది లేని స్థితి కలుగుతుంది, విసుగు కలుగుతుంది. అయితే సిద్ధించిన మనోవాంఛ, నీ జీవితంలో ఏదైతే అనుకున్నావో, ఏదైతే కోరుకున్నావో, నీ కోరిక నెరవేరిందనుకోండి, నీ ఆశ నెరవేరిందనుకోండి, ఏమవుతుంది? సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మనం కోరుకున్నది జరిగితే మనం అంతగా సంతోషపడతాం. అదేమిటంటే సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మరొకటి చూడండి. సామెతలు 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన అంటారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోండి అని ప్రభువు చెప్పారు. సాత్వికత చాలా ముఖ్యమైనది, అవసరం మనకి. ఓర్పు చాలా అవసరం మనకి. ఎంత సాత్వికంగా మనం ఉంటే, ఎంత సాత్వికంగా మాట్లాడితే అది మనకు ఆశీర్వాదమే తీసుకొస్తుంది. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అందుకని నాలుక గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. నాలుక పాప ప్రపంచం అంట. అందుచేత నాలుకను సాధు చేసుకోవాలి.
నాలుకను మనం మన స్వాధీనంలో ఉంచుకోగలిగితే చాలా మంచిది, మనకు మేలు. మన ఇష్టానుసారంగా నోరు ఉందని చెప్పేసి మాట్లాడతాం కదా, నాలుక ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వల్లిస్తాం కదా. జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. ప్రసంగి 5వ అధ్యాయంలో అంటాడు కదా, జాగ్రత్త, నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు తప్పు జరిగిపోయిందని దూత ఎదుట నువ్వు చెప్పకుము అని అంటాడు. అవును, తప్పు అయిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత అంటుంటారు కదా మన వాళ్ళు, వెనక్కి తీసుకోగలమా? మాట వదిలేస్తే వెనక్కి మనం మరలా తీసుకోలేము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థపరుచుకుందు. వాక్యంలో మీరు చూస్తున్నారు కదా పిల్లరా, చాలా విచారకరమైన సంగతి. నాలుక జాగ్రత్త, మన నాలుకను జాగ్రత్త పెట్టుకోవాలి. మనం కొన్నిసార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చాలామంది చేస్తుంటుంటారు. రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోవడం కాదు కదా, తిరగబడి మాట్లాడడం కాదు. మనం ఎంత మౌనం వహిస్తే, ఎంత ఓర్చుకుంటే మనకు అంత మంచిది. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. కుటిలము ఉంటే ఆత్మకు భంగం కలుగునని మనం చూస్తున్నాము. ఇది జీవవృక్షానికి ఉండేటువంటి గొప్ప విలువలు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవడైనా ఏదైనా తీసివేస్తే, ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనా ఈ గ్రంథంలో వాక్యములు ఏదైనా తీసివేసినట్లయితే దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములో, పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయును. వాక్యమును కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఇది స్థిరపరచబడిన వాక్యం. దేవుడు స్థిరమైన పునాది వేశాడు. దేవుడు మాటను వెనక్కి తీసుకోడు. మనుషుడైతే మాటను వెనక్కి తీసుకుంటాడేమో, మాటని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పు అయిపోయింది అనొచ్చు, కానీ దేవుడు తప్పు అయిపోయింది అని అనలేడు. అబద్ధమాడని జాలని దేవుడు అబద్ధమాడ్డు. అబద్ధమాటకు ఆయన నరుడు కాడు. ఇది స్థిరపరచబడింది బైబిల్. దేవుని వాక్యం స్థిరపరచబడింది. దావీదు పాపం చేస్తే దాచలేదు దాన్ని. దావీదు కుమారుడే కదా, నన్ను ఆరాధించేటువంటి ఆరాధకుడు కదా అని దేవుడు దావీదు చేసిన పాపాన్ని కప్పిపెట్టలేదు. ఉన్నది ఉన్నట్లుగా, జరిగినట్లుగా దేవుడు హెచ్చరిక చేశాడు. రాజు అయినటువంటి హిజ్కియా చాలామంది దగ్గరికి ప్రవక్తలు పంపించాడు దేవుడు. నాతానుని దావీదు దగ్గరికి పంపించినట్లుగా వారు దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డారు. దేవుని దగ్గర వారు మొరపెట్టారు, ప్రార్థించారు. దేవుడు తన కృపను ఆయన వారి పట్ల వెల్లడిపరిచాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యంలో ఏదైనా తీసివేసినదిలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను, పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ జీవవృక్షంలో, పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు ఉండవంట. ఏదైనా వాక్యాన్ని తీసివేస్తే, ఏదైనా కలిపితే మనం కలపకూడదు, తీసివేయకూడదు. జాగ్రత్త. మన ఇష్టాన్ని దాంట్లో రుద్దడం కాదు, మన ఇష్టానుసారంగా మలుచుకోవడం కాదు, అది కూడా పాపమే. మనుషులు తన ఇష్టానికి మళ్ళించేసుకుంటూ ఉంటుంటారు వాక్యాన్ని కూడా. సందర్భాన్ని బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటుంటారు. మనుషులు మారొచ్చేమో కానీ వాక్యం ఎన్నటికీ మారదు. యేసు ప్రభు చెప్పారు కదా, భూమి ఆకాశములు గతించును, నా మాటలు ఎన్నటికీ గతింపవు అని ఆయన చెప్పారు. అవును ప్రియులారా, ఆయన మాటలు గతింపని మాటలు. ఆయన మాటలో సత్యం ఉన్నది, ఆయన మాటలో వాస్తవికత ఉంది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జీవవృక్షం ఎక్కడుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. విన్నారా? ఎక్కడుంది జీవవృక్షము? ఇప్పుడు ఎక్కడుందంటే పరదైసులో ఉంది. రేపటి వారంలో మనం మిగిలినటువంటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఇంకా పాపంలో జీవించినట్లయితే, ఇంకా పాపపూరితమైన జీవితం కలిగి ఉన్నట్లయితే హక్కును మనం కోల్పోతాం.
ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం రక్షకునిగా స్వీకరించినట్లయితే మనం హక్కును కోల్పోతాం. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా ప్రవేశించాలి. మీరు ఆ గుమ్మముల గుండా ప్రవేశించినట్లు తమ వస్త్రముల్ని ఉతుక్కునేవాడు ధన్యుడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జీవవృక్షమునకు పోయే మార్గము దేవుడు ఆదికాండంలో ఆదాము మరలా తిరిగి వెనక్కి వెళ్లకుండా, ఆ తోటలోకి ప్రవేశించకుండా అగ్ని జ్వాలను నిలబెట్టాడు. దేవుడు దాన్ని మూసివేశాడు. ఇప్పుడు దేవుడు దాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఒక అవకాశాన్ని దేవుడు కలుగజేశాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకి మనం సమర్పించుకున్నాం. జీవితాన్ని ఆయనకి